Good evening, Anna. Sorry, Anna. How can I stop it? Audible? Sorry, Anna. చాలా అంటే అనుకోకుండా బయటకు వచ్చారు. మీరు నాకు వినపట్లేదు. వాయిస్ వినపడట్లేదు. I'm not hearing anyone. Shall we start? Yes. Yeah. Hi, good evening, guys. Finally, we are on our final day. Is I am audible or anything problem with it? Yeah. Hi, guys. Good evening. And finally, we are on our final day. That's fifth day of the series, Awareness and Motivation, held by the platform For You, a human empowering platform with the directorship of Sai Saran Garu. His dedication and interest over this platform is really good. Go on like this, and many achievements are waiting for you. All the best, Saran Garu. And I want to introduce Sujit, the director of Writer's Voice, who supported technically and emotionally for this platform. We all know that it's a great collaboration. I just want to recap the past 4 days. We crossed the topics, that is anger management, trust, love, woman empowerment, with merits and demerits, and how to overcome, how to control them. We came to know that. And emotions are a major part of our life, in which we decide the stability of life and also the chances of approaching our goals that you had. It's okay, it's a hard thing to control one's emotion at the point of the time, but it can be controlled by practicing. Hope you guys following me. And without wasting a single minute, I want to introduce Akansh Pal Garu for the first presentation as a first speaker of Day-05, and on the topic of greatness. Akash Pal, are you ready for? Yes, sir. I'm ready. So, good evening, guys. First of all, thanks for giving me this golden opportunity. So, my name is Akash. I'm studying degree at Loyola College. My course is BA English Literature. And today, నాకు ఇచ్చిన టాపిక్ అయితే గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. అయితే వాట్ ఈస్ హ్యూమన్ రిలేషన్షిప్ అంటే బాండింగ్ బిట్వీన్ టూ మెంబర్స్ ఆర్ టూ పర్సన్స్. టూ పర్సన్స్ బాండింగ్ మంచిగా ఉండి చక్కగా ప్రేమగా గౌరవిస్తూ విత్ మంచి లక్షణాలతో ఇంకా మంచి క్యారెక్టరిస్టిక్స్ అండ్
వాటి ఇంకా ఎక్సెట్రా అట్లన్నిటితో ఉంటే అప్పుడు ఆ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది 5 టైప్స్ లో ఉంటాయి. అవి ఏమంటే ఎఫెక్షన్, లవ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, ఎమోషన్స్ అండ్ బాండింగ్. సో ఒక రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏమేమి ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. లైక్ ఫస్ట్ మొరాలిటీ ఉండాలి, హ్యూమానిటీ ఉండాలి, నెక్స్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి అండ్ ఫస్ట్ ప్రొటెక్టింగ్ బాండ్, హ్యూమానిటీ, లవ్, ఎఫెక్షన్ అవన్నీ ఉండాలి. అవి ఉంటే మనం మన హ్యూమానిటీ, మన రిలేషన్షిప్ ని మనం స్ట్రాంగ్ గా ఉంచుకోవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండింగ్ అన్ని తీసుకొని మనం చెప్పచ్చు. నెక్స్ట్ మన కష్టకాలంలో మనం గివప్ ఇవ్వకుండా వాటిని ఓవర్కమ్ చేస్తూ చేయడమే ఈ హ్యూమానిటీ. లైక్ మనం సాధారణంగా హ్యూమానిటీ అంటే ఎప్పుడు మనం ఒక థింగ్ తో కానీ ఒక యానిమల్ తో కానీ మనం నార్మల్ గా మనం ఉంటాము. అలాగే ఇప్పుడు ఒక పర్సన్ తో ఉండి మన క్యారెక్టరిస్టిక్స్, మన వే ఆఫ్ మన వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ మేనర్స్ వీటన్నిటి మీద బేస్ అయి ఉండి మనం దాంతో చేస్తే అప్పుడు మన రిలేషన్షిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ హ్యూమన్ రిలేషన్షిప్ అనేది చాలా చాలా గ్రేట్. అసలు గాడ్ గివెన్ గిఫ్ట్ అది హ్యూమన్ రిలేషన్షిప్ అనేది. దాన్ని మనం వర్డ్స్ తో అయితే డిస్క్రైబ్ చేయలేము. ఇంకా హ్యూమన్ రిలేషన్షిప్ లో డిటర్మినేషన్, పర్సీవరెన్స్, పాజిటివ్ అన్నీ ఉంటాయి ఎక్సెట్రా. మెయిన్లీ మన హ్యూమన్ రిలేషన్షిప్స్ లో మనం ఫస్ట్ చూడకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే మన లైక్ క్యాస్ట్, రిలీజన్, ఇంకా ప్లేస్, కలర్ ఏం చూడకుండా చక్కగా ఒకరినొకరు గౌరవిస్తూ మంచిగా ఉంటూ మంచి బిహేవియర్ తో మంచి క్యారెక్టర్ అంటే లోపల బయట ఒకలా ఉండకుండా కరెక్ట్ గా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ మనీ, లగ్జరీ అవన్నీ ఇంపార్టెంట్, కాకపోతే వాటికి వాల్యూ ఇచ్చి హ్యూమన్స్ కి ఇవ్వకుండా ఉండడం అనేది తప్పు. ఇంకోటి ఏంటంటే మనకి మెయిన్ గా అవసరమైన థింగ్స్ ఏంటంటే బెడ్, షెల్టర్, ఈ 3 అవసరం. కొన్ని వాటి వలన మనం ఏమన్నా ఇదవుతామంటే అది కూడా కాదు. అంటే అవి ఉంటాయి ఓకే, బట్ అయ్యే సరిపోవు. మనతో పాటు హ్యూమన్స్ అన్ని ఉండాలి, వాటికి కావాల్సిన ఉండాలి. సో ఇలా అయితే మనకి మన కెరియర్ లో వాటిలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ లైక్ ఓర్పు, సహనం, ప్రేమ ఇవన్నీ ఉండాలి. ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు. వాళ్ళు కమింగ్ టు ఫ్యామిలీ, ఒక మంచి ఇల్లు కట్టి అందరం మంచి ఇల్లు కడతారు, కానీ మంచి బాండింగ్ ఎవరు కట్టలేదు. మంచి బాండింగ్ కట్టాలంటే ముందు మన ఫ్యామిలీ మంచిగా ఉండాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్ మంచిగా ఉండాలి. సో అది మంచిగా ఉండాలంటే మెయిన్ గా మన పేరెంట్స్ మంచిగా పెంచాలి, మంచిగా ఎదిగేటట్టు చేస్తే మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు పేరెంట్స్ ఎలా చేస్తున్నారో మనమే అలా చేస్తాం చిన్నప్పటి నుంచి. అంటే పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ వాడుతుంటే మనం ఫోన్ వాడతాం. అదే మన
చూసి నేర్చుకునే ఇది వస్తుంది. సో పేరెంట్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. మనం చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే దీన్ని బట్టి, దాన్ని బట్టి బేస్ అయ్యి మనం ఎలా ఉంటాం అలా ఉంటాం. నెక్స్ట్ థింగ్, మెయిన్లీ హ్యుమానిటీలో ఉండకూడని విషయాలు ఏంటంటే సెల్ఫిష్ మేనర్స్. సెల్ఫిష్నెస్ అస్సలు ఉండదు హ్యుమానిటీలో. అండ్ బాండింగ్ అనేది పోకుండా ఉండాలంటే లేజినెస్ అసలు ఉండదు. అండ్ నిజాయితీగా ఉండాలి మెయిన్లీ. నిజాయితీగా, ఇంకా ఆల్కహాల్ అలాంటివి. నెక్స్ట్ ఇంకా ఎఫెక్షన్. ఇప్పుడు ఎఫెక్షన్ అంటే మన లవ్ అనేది ఇతరులకి చూపించే దాన్ని బట్టే మన బాండింగ్ అనేది ఉంటుంది. లవ్, ఫ్రెండ్షిప్ వాటి మీద బేస్ చేసుకుంటే మన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ ఉండాలంటే మెయిన్ గా ఎఫెక్షన్ ఉండాలి. సో ఎఫెక్షన్ అనేది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ బిహేవియర్. మన బిహేవియర్ బట్టే ఎదుటి వాళ్ళు మనతో ఉంటారు. మనం మంచిగా ఉండి బ్యాలెన్స్ మంచిగా ఉండి చక్కగా ఉంటే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ఉంటారు. క్యారెక్టరిస్టిక్స్ అంటే మనం మనం ఇతరులతో చూపించే గుణాలు అన్నమాట. లైక్ లోపల బయట అలా ఉండకుండా నిజాయితీగా ఉంటూ చూపించడం అదొక ఇది. నెక్స్ట్ ఎమోషన్స్. కోపం, భయం, సాడ్నెస్, ఇంకా హ్యాపీనెస్, ఇంకా ఆవేశం ఇలాంటివి కాకుండా చక్కగా, అంటే కోపం తెచ్చుకోకుండా ఉంటే, కోపం తెచ్చుకోకుండా చక్కగా మంచిగా హ్యాపీనెస్ తో ఇట్లన్నిటితో ఉండి చేస్తే అప్పుడు హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి బాగుంటాయి. సో లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ సో గ్రేట్. దానికి అసలు మనం చెప్పే అంటే అది మాటలతో చెప్పలేము. ఇంకా అది బియాండ్ వర్డ్స్ అనమాట హ్యూమన్ రిలేషన్షిప్స్. సో థ్యాంక్ యూ సుజిత్ అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మెయిన్ గా సుజిత్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ అన్న. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Thank you, Akansh, and it's great. Now it's time to call up our second speaker, Mr. Sujit. Actually, there is nothing to introduce him newly. He was well known to everyone, everyone who are presented here. He's not professionally but personally a good supporter for everyone. And I intentionally stopped this introduction of Sujit because I want to criticize my friends rather than introducing them great. Just kidding. I request our Sujit to present his presentation of today's topic. Hi, a very warm. Is my voice clear and audible? Am I clear? Yeah, yeah, you are clear. Thank you. Let me take it as an honor and privilege to be here as a speaker for last day, not as a concluding remarker, as a speaker for the most prestigious 5 days webinar of For You, a human empowering platform. It's an honor and a privilege. Why I'm saying it's an honor and privilege? We, 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 the team of Writer's Voice and For You came forward and to empower and to give a huge support to all the people who are being talented and not able to get out. And I'm very happy that my brother, one of my greatest and good brother, Akansh, he's spoken very well about the scenario of human beings, that what that we are that we are unable to
that we are unable to be what that human beings are, what is lacking now. He spoken very well. ఏది కట్టుదలగా ఏది ఒక విధానంగా ఉండాలి అన్న మాటకి చాలా మంచి ఒక అర్థం తెచ్చేటట్లుగా మాట్లాడిన ఆకాష్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. ఇట్స్ రియల్లీ అ గ్రేట్ presentation that you have given. So when coming to this 5 days webinar that we named it as an emotional awareness enlightenment management series, emotional awareness management series, what does it mean? అసలు ఏంటి దాని అర్థం? అసలు మేము పెట్టడానికి గల కారణం ఏంటి? ఎమోషనల్ అవేర్నెస్ మేనేజ్మెంట్ సిరీస్. అండ్ నిన్న అడిగిన క్వశ్చన్ లాగానే ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నా. కానీ ఒక కథ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. కథ ఏంటి అంటే ఒక దుప్పి కథ. దుప్పి దుప్పి తెలుసా మీ అందరికీ? దుప్పి అంటే ఏంటి అంటే దుప్పిని ఏమంటారంటే ఇంగ్లీష్లో డీర్ అంటారు. డిఈఈఆర్, డీర్ అంటారు. దుప్పిని డియర్ అంటారు. ఆ దుప్పి యొక్క ఫ్యామిలీ కథ చెప్తా వినండి. దుప్పికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దుప్పి వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా దుప్పులే, అందరూ కూడా డిఎస్ఏ. మొత్తం 5 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మమ్మీ దుప్పి, డాడీ దుప్పి, ముగ్గురేమో పిల్లలు. ముగ్గురు పిల్లలు కదా. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఆ ఒక దుప్పి, పిల్ల దుప్పి పెద్దది తల్లి ఏం చెప్పుద్ది అంటే ముగ్గురికి కూర్చోబెట్టి బయటికి వెళ్ళొద్దు, క్రూర మృగాలు ఉంటాయి, అడవి క్రూర మృగం అయితే మిమ్మల్ని చంపి తినేస్తుంది, ఖచ్చితంగా మీరు చచ్చిపోవాల్సి వస్తుంది, ఖచ్చితంగా మిమ్మల్ని చంపి తినేస్తే కనీసం బాడీ కూడా వెనక్కి రాదు, బాడీ కూడా దగ్గరికి రాదు అని చెప్పి చెప్పుద్ది. చెప్తే పెద్ద దుప్పి ఏం చేసి పెద్దది ఏం చేస్తుందంటే ఏం లేదులే మందే ఉందిలే అని చెప్పి బయటికి వెళ్ళిపోద్ది. అడవి కదా, సింహం, పులులు, ఎలుకబంట్లు అన్నీ ఉంటాయి. తెలుసు కదా, అన్ని జంతువులు దేని మీద పడతాయో, ఎవరి మీద పడతాయో? దేని మీద పడతాయి? దుప్పుల మీద, డియర్స్ మీద పడతాయి. ఎందుకంటే అవి లేతగా ఉంటాయి కాబట్టి, అవి ఏం చేయలేవు కాబట్టి వాటి మీదే పడతాయి. సో చూస్తూనే తల్లి దుప్పి చెప్పినట్టుగానే సింహం పటకమని చెప్పి తినేస్తుంది, చంపేస్తుంది, రక్తం అంతా పీల్చేసిన తర్వాత అక్కడ పెట్టుకుని ఉంటుంది. ఏది? మెల్లగా తిందాంలే అని చెప్పి అక్కడ పెట్టుకుని ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మెల్లగా అక్కడ పెట్టుకుని ఉన్న తర్వాత ఏం జరుగుద్ది అంటే ఒక నక్క వచ్చింది. నక్క వస్తే నక్కను అక్కడ కాపలా పెట్టి సింహం పక్కకి వెళ్తుంది. ఈ నక్క ఏం చేస్తుంది? నక్క పిల్ల చెవులు 2 కొరుక్కుని తినేస్తుంది. సింహం వచ్చి ఈ పిల్లకి చెవులు ఉండాలి కదా, చెవులు ఏమైనాయి? నేను వేటాడి చంపినప్పుడు దీనికి చెవులు ఉండాలి, నేను దీన్ని చెవులుగా చూశాను, ఇది చెవులతో బతికి నేను దీన్ని చూశాను, దీనికి చెవులు ఉండాలి, దీని చెవులు వేయి. ఆ నక్క ఏం చేసింది? చెవులు తినేసి కామగా మూతుడు చేసుకుని ఉంది. ఏమంటుంది అంటే కింగ్తో, రాజా, కింగ్, నేను ఏమీ చేయలేదు, నాకు తెలీదు, అది పుట్టినప్పటి నుంచే ఇదిగా ఉంది, చెవులు లేకుండా ఉందేమో, నాకు తెలియదు, నేనేం తినలేదని చెప్పి. నక్క తెలుసు కదా జిత్తులు మారింది, అది దాని ఆలోచనలతో అది చెప్తూ దాన్ని మభ్య పెడుతూ వస్తుంది. వచ్చిన తర్వాత సింహం ఊరుకోదు కదా, సింహం రాజు కదా. సింహం ఏం చేస్తుందంటే, సరే పట్టుకు పద, ఇదిగో ఆ దుప్పి పిల్లని ఇట్లా నోటికి పెట్టుకుని ఖర్చుకుని ఇద్దరు కలిపి దుప్పి వాళ్ళ ఆ ఫ్యామిలీ దగ్గరికి బయలుదేరిన తర్వాత ఏం జరుగుద్ది అంటే ఆ తల్లి దుప్పిని తండ్రి దుప్పిని బయటికి రమ్మంటారు. బయటకు వచ్చిన తర్వాత సింహం అడుగుద్ది, నక్క కూడా ఉంది పక్కన. సింహం అడుగుద్ది, నీ పిల్లకి నువ్వు పుట్టినప్పుడే చెవులు ఉన్నాయా అని చెప్పి అడుగుద్ది. తల్లి దుప్పి ఏం చెప్పుద్ది అంటే లేవు చెవులు అని చెప్పుద్ది. నక్క షాక్ అవుద్ది, అదేంటి దీని చెవులు నేను తినేసా కదా, లేకపోవడం ఏంటని చెప్పి నక్క షాక్ అవుద్ది. తల్లి దుప్పి అంటది, సింహం అప్పటికి ఒప్పుకోదు, ఉంటదేమో, చెవులు లేకుండా ఎలా పుట్టింది, ఇదేంటి అని చెప్పి దాని ఎంక్వైరీ అది చేసుకుంది. కానీ ఏం జరిగింది? అక్కడ తల్లి ఏం చెప్పింది? చెవులు లేవు అని చెప్పింది. సరే సింహం ఎంక్వైరీ చేసేసింది, అయిపోయింది.
ఆ సినారియో అంతా అయిపోయింది, బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత నక్క అడిగితే తల్లిదుప్పిని, నిజంగానే నీ పిల్ల చెవులు లేకుండా పుట్టిందా? కాదే, నీ పిల్ల చెవులు నేను తినేసా కదా. తల్లి అంటది, నిజంగానే దానికి చెవులు లేవు, నిజంగానే దానికి చెవులు లేవు. దానికి చెవులు ఉంటే నేను బయటికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు అది ఆగిపోవాలి కదా. ఇప్పుడు చూడు ఏమైందో, ఇప్పుడు చూడు ఏమైందో. నువ్వు తినేసినందుకు కదా అక్కడ ఇబ్బంది. అది దానికి నిజంగానే చెవులు ఉండి, దానికి నిజంగానే వినే చెవులు ఉండి మనసు ఉంటే అక్కడికి అది ఆగిపోవాలి కదా, వెళ్ళకుండా వెళ్ళకుండా అక్కడ ఉండిపోవాలి కదా. వద్దు వెళ్ళొద్దు అక్కడ రిస్ట్రిక్ట్ చేసినప్పుడు, ఐసోలేట్ చేసినప్పుడు వెళ్ళకుండా ఆగాలి కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, ఆర్ వి ద యూత్, ఆర్ వి, ఆర్ యూ ద పేరెంట్స్, ఆర్ యూ ఎవ్రీవన్, ఆర్ యూ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్? Are you truly obeying yourself? Are you truly obeying your parents? Are you truly obeying your surroundings? Are you truly obeying your circle? I can say you what we mean by obeying. పొర్లి పొర్లి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, పొర్లి పొర్లి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు, పొర్లి పొర్లి దండాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలి అంటే, I'm sorry, I'm sorry, I'm sorry, I'm sorry. ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్, ఈరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. ఈ 5 డేస్లో ఎమోషనల్ మేనేజ్మెంట్ అవేర్నెస్ సిరీస్ అని చెప్పి పెట్టిన తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఒబేనెస్ అంటే పొర్లి పొర్లి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పని లేదు. ఒబేనెస్ ఏంటి అంటే ఒకే ఒక ఎలిమెంట్. ఒబేయింగ్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం, ఒకరినొకళ్ళు జాగ్రత్తగా, జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఒకరినొకళ్ళని జాగ్రత్తగా ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటా, ఒకరినొకళ్ళం ఒబే చేసుకుంటూ ఉండడమే గ్రేట్నెస్ ఆఫ్ పీపుల్. దీని గురించి ఇంకా 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 ఎస్టిమేషన్గా చెప్పాలి అంటే నేను ఇంకా చాలా విషయాలు చెప్దామని అనుకున్నాను. సమయాలు, సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవని చెప్పి వాట్ ఎవర్ we should not be like. So what is the first element of a greatness of a people? ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్. ఐఎమ్ ఆస్కింగ్ యూ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి అంటే ఒకరినొకళ్ళం నమ్మకం, ఒకరినొకళ్ళం నమ్ముకొని ఒకరినొకళ్ళం వాల్యూ ఇచ్చుకునే పరిస్థితిలో మనం ఉంటున్నామా? నమ్మడం అంటే ఏంటి? ముందు ఒక మాట మాట్లాడి వెనకమాల ఒక మాట చెప్పడం నమ్మడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక మాట మాట్లాడి తర్వాత ఒక మాట మార్చేయడం నమ్మడం అంటే? నమ్మకం అంటే ఏంటి? ఒకరినొకళ్ళం వాల్యూ ఇచ్చుకుని, ఒకరినొకళ్ళం డీప్గా మోటివేట్ చేసుకుని, ఒకరినొకళ్ళం చేయూతనిచ్చుకుని. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అదే దుప్పి కథ చెప్తా వినండి. దుప్పి చెప్పింది తన పిల్లలకి, బయటకు వెళ్ళొద్దు, క్రూర ముగ్గురాలు ఉన్నాయి, మిమ్మల్ని ఇది చేస్తున్నారు అని చెప్పి. తోటి దుప్పులు కూడా చెప్పినాయి, ఏంటి తోటి తమ్ముడు చెల్లెలు కూడా చెప్పినాయి, వెళ్ళకన్నా బయటికి వెళ్ళొద్దు, పరిస్థితి బాగాలేదు అని చెప్పి విన్నప్పుడు అక్కడ నిజంగా కనుక ఒబే చేసుంటే వేరే విధంగా ఉండేది. కుటుంబం, యాజ్ ఆకాంక్ష కోటెడ్, వాట్ ఈజ్ మెంట్ బై ద హౌ గ్రేట్నెస్ విల్ బి స్టార్ట్. ఎక్కడ గ్రేట్నెస్ అనేది స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే కుటుంబంలో, ఫ్యామిలీలో ఒకరినొకళ్ళం ఒబే చేసుకుని, ఒక ఫ్యామిలీలో ఒకరినొకళ్ళం సఖ్యతగా సౌఖ్యంగా ఉండి, ఒకరినొకళ్ళం చేయూతనిచ్చుకుని, ఒకరినొకళ్ళం చెయ్య పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటే శోభాతిశయంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, శోభాతిశయంగా ఉంటుంది.
ఐ కెన్ ట్రూలీ సెన్స్ యూ దట్, ఐ కెన్ ట్రూలీ సే యూ దట్. అంటే ఏది ఏ పర్స్పెక్టివ్లో మనం అది ఆపుతుంది, అది ఏ పర్స్పెక్టివ్లో మనం అది ఆపుతుంది, ఏది ఒబేనెస్ చేసుకోకపోవడం, ఒబేనెస్ చేసుకోకపోవడం. సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్లో బిలీఫ్ గురించి చెప్పాను కదా, బిలీఫ్లో స్పిరిచువాలిటీగా వెళ్దాం. దేవుడు నీకు, నేను చెప్పేది ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ ఒక పర్టికులర్ దేవుడి గురించి చెప్పట్లేదు. ఏ దేవుడైనా కానీ దేవుడు నీకు ఆహారం ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, కాళ్ళకు చెప్పులు ఇచ్చి, చేసుకోవడానికి పని ఇచ్చి, చేసుకోవడానికి ఏది ఇచ్చినప్పటికీ వై 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 ఆర్ యు నాట్ ఏబుల్ టు బిలీవ్? అంటే ఎవడి నమ్మకం వాడిది. ఇప్పుడు ఏ శక్తి లేకుండానే మీరు బతికేస్తున్నారా? ఇక్కడ ఏ శక్తి మమ్మల్ని నడిపించట్లేదు, మేముగానే బతుకుతున్నాము, మేముగానే బతుకుతున్నాము అన్న వాళ్ళు ఎవరో నా దగ్గరికి చెప్తే, ఐ ట్రూలీ వాంట్ టు సీ అండ్ ఐ ట్రూలీ వాంట్ టు ఆస్క్ దెమ్ అ క్వశ్చన్. ఒకే క్వశ్చన్ అడుగుతాను. ఐఎమ్ నాట్ హియర్ టు ప్రీచ్ యూ, ఐఎమ్ హియర్ టు గివ్ ఎన్లైట్మెంట్ అబౌట్ హౌ వీ ఆర్ బీన్ మేనేజ్డ్ బై అవర్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యత బాధ్యత బాధ్యత. తల్లిదండ్రుల కర్తవ్యం నీట్గా మనకి మంచి వస్త్రాలు ఇవ్వడం, మంచిగా మనకి ఫుడ్ పెట్టడం, మంచిగా మనల్ని మంచి టాప్ స్కూల్స్లో, టాప్స్ కాలేజెస్లో మనల్ని చదివించడం, మన లైఫ్స్ని, మన బతుకుల్ని మంచిగా మార్చడం. అది పేరెంట్స్ బాధ్యత. అదే ఒకసారి పేరెంట్స్ ఇది నా బాధ్యత కాదు, దీనికి ఈ పర్స్పెక్టివ్కి నాకు సంబంధం లేదు, నేనెవరో వాళ్ళెవరో అని చెప్పి అనుకుంటే పేరెంట్స్ ఏం జరుగుద్ది? మన లైఫ్స్ ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? హౌ వీఆర్ గెట్టింగ్, ఎలా బతుకుతున్నాం? ఒకటి ఒక పేరెంట్స్ సపోర్ట్ ఒక పక్క, తల్లిదండ్రుల ప్రేయర్స్ ఒక పక్క, మనం ఎలా వెళ్ళినా కానీ తల్లిదండ్రులు మనకు ఉన్నారనే ఒక దృఢమైన విశ్వాసం, ఒక దృఢమైన నమ్మకం ఒక పక్క. దానికి మించి వేరొక మాట లేనే లేదు. ఆర్ యూ ట్రూలీ వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? స్కూలింగ్ దాకా ఏంటి మన రెస్పాన్సిబిలిటీ? పెట్టింది తిని కామ్గా స్కూల్కి వెళ్ళి కామ్గా స్కూల్ నుంచి వెనక్కి రావడం. కాలేజ్లో మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? వీ మస్ట్ ఎంకల్కేట్ అవర్ నాలెడ్జ్. డిగ్రీ లెవెల్కి వచ్చాక వీ షుడ్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. ఎంఏ లెవెల్కి వచ్చాక నెక్స్ట్ డిగ్రీ లెవెల్లోనే మనకు తెలిసిపోద్ది లైఫ్ అంటే ఏంటో, మనం ఏ పాత్కి వెళ్తున్నాము అని చెప్పి. టీచింగ్, నా పర్సనల్గా నేను చెప్పాలి అంటే మై ప్యాషన్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ టీచింగ్. ఐ వాజ్ రిక్రూటెడ్ బై 3 major companies, బట్ ఐ సింప్లీ సెడ్ మై ప్యాషన్ ఈస్ టీచింగ్. ఈవెన్ ఇప్పుడు కూడా నిన్న అనుకుంటా, నిన్న అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు అన్ని ఆ కంపెనీస్ వచ్చినప్పుడు, కంపెనీస్ రాక చాలా మంది నడుస్తుంటే, కంపెనీస్ వచ్చి వదులుకున్నావు, వాట్ యు ఆర్ అచీవింగ్ అని చెప్పి. బికాస్ ఐఎమ్ లయింగ్ ఆన్ మై ప్యాషన్. ఈరోజు ఎంతమంది లేరు ఇలాగా మీలో ప్యాషన్ మీద లైవ్ చేసుకునే వాళ్ళు? అదంతా వేరే సబ్జెక్ట్, మనం డివియేట్ అయిపోతున్నాం. కాదు, మనకి ఇప్పుడు మేజర్ ఏంటి? రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరి కర్తవ్యం వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మానవ రిలేషన్షిప్స్లో ఎందుకు సఖ్యతలు, సమాధానాలు ఉండవు? ఎందుకు ఉండవు? నమ్మకం లేకపోవడం ఒక పక్క, నమ్మిన వెనకమాల వెన్నుపోటు పడడం ఒక పక్క, ఇచ్చిన వాల్యూని తగ్గించుకోవడం ఒక పక్క. ఇలా ఎన్ని జరుగుతున్నాయి, ఎన్నెన్ని కాంటెక్స్ట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎలిమెంట్ పాజిటివిటీ. అనేక విధాలుగా అనేక సందర్భాల్లో చెప్పాను నేను పాజిటివిటీ గురించి. ఈరోజు ఒక ఇష్యూ జరుగుతుంది, లేకపోతే ఒక ప్రాబ్లం జరుగుతుంది అంటే ఏది మనల్ని ఆ ప్రాబ్లం వైపు తీసుకెళ్తుంది? ఎవరి మీద కక్ష ఉండదండి. నేను చెప్తున్నాను కదా, బీయింగ్ అ సైకలాజికల్ స్టూడెంట్ ఐ కెన్ ట్రూలీ సే దట్. ఇప్పుడు సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. సైకలాజికల్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను కదా, ఒక మనిషి మీద కోపం 24 గంటల తర్వాత ఉండదు. ఈ మధ్యన కొత్త జనరేషన్ వచ్చింది కదా, అంటే నేను కూడా కొత్త జనరేషన్ అండి, నేను మరీ ముసలిలాగా మాట్లాడను. ఆ జనరేషన్కి 2 ఎలిమెంట్స్ వస్తున్నాయి. ఏంటి ఆ ఎలిమెంట్స్? ఈగో ఒకటి, యాటిట్యూడ్ ఒకటి. నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం హార్డ్ అయినా కానీ ఏమనుకోకండి. తిండికి తెకానం లేని కూడా యాటిట్యూడ్లు, ఈగోలు అని చెప్పి తిరుగుతున్నారు. దానికి మీరు ఏమంటారు? టాలెంట్ ఏంటంటే ప్రతి వాడు బయలుదేరతాడు. ఇంకా
ఈ గ్యాంగులు అని చెప్పి తొక్క అని చెప్పి ఎవడికి ఉపయోగం? ఎవడు పెట్టగలడు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ? మీ బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయి. మీ సమస్య మీ 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 కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మీ 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 వల్ల మీరు అనుకుంటున్న రెస్పాన్సిబిలిటీస్ మీరు సాధించకపోవడం వల్ల ఆ బర్డెన్ అనేది అది అడిషనల్గా మీ పేరెంట్స్ మీద పడి కుటుంబాలు చీలిపోతున్నాయి. ఈరోజు ఎందుకు నేను మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఈవెంట్ అంటే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఆ ఈవెంట్కి వెళ్ళా. రమ్మని చెప్పి అన్నారు. వన్స్ వి మస్ట్ మేడ్ అ ప్రామిస్ షుడ్ బి కెప్ట్. వెళ్ళాను. వెళ్తే అక్కడ మాట్లాడుతూనే ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏం జరిగిందంటే పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు చెప్పారు బ్రైడ్ గ్రూమ్ బాగాలేదు, ఐ మీన్ కళ్ళు ప్రాబ్లం ఉన్నాయి, లైట్గా ఐసైట్ ఉంది, బై బర్త్ నుంచి ఉంది, అది మీకు ఇష్టమైనా చేసుకుంటారా అని చెప్పి. అయిపోయింది, చేసేసుకున్నారు. పెళ్ళి కరెక్ట్గా 6 months కూడా కాలేదు, షీఈస్ అ ప్రెగ్నెంట్. వాళ్ళ ఆయన చెప్పుడు మాటలని బయటికి పంపించేశారు. ఇది నేను చెప్పేది వాస్తవం, నేను చెప్పేది కల్పితం కథ కాదు, నేను చెప్పేది వాస్తవం. బయటికి పంపించేస్తే షీఈస్ అ ప్రెగ్నెంట్. నౌ షీఈస్ బీయింగ్ విత్ అ పేరెంట్స్ అండ్ విత్ అ బ్రదర్. బయటికి పంపించేస్తే మా ఉంటారు కదా, అందరూ కూర్చొని మాట్లాడుతుంటే షీ సెడ్, మా అత్తగారికి నా మీద గ్రడ్జ్ ఏంటంటే నేను ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తానని చెప్పి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే నేను మా అమ్మకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నానని చెప్పి తనకు నచ్చట్లేదు. తిన పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే అత్తగారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అత్తగారి పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే కోడలు నాతో సఖ్యంగా ఉంటే నేను కరెక్ట్గా ఉండనా? దీనికి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? ఎవరిని కరెక్ట్ అనగలరు అక్కడ? ఎవరిని తప్పు అనగలరు అక్కడ? మీరు ఏం మాట్లాడినా కానీ అక్కడ కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి. ఈరోజు ఎందుకు అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి? ఈరోజు ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే మనిషి మీద మనిషికి వాల్యూ లేకపోవడం ఒక పక్క, మనిషి అంటే మనిషికి గౌరవం లేకపోవడం ఒక పక్క, మనిషి అంటే మనిషికి ఇష్టం లేకపోవడం ఒక పక్క, మనిషి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఒక పక్క. ఒక కుటుంబం నుంచి ఏదైనా జరిగింది, ఒక కుటుంబం నుంచి ఎవరైనా లాస్ అయ్యారు అంటే we are unable to bear that thing. It's like what we are not here to justify that. సబ్జెక్ట్ నుంచి మారిపోతున్నాం. నెక్స్ట్, ఆపర్చునిటీస్, కెరియర్ ఆపర్చునిటీస్, లేకపోతే కెరియర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుందాం. అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద యూత్. ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఇంచుమించు నేను చెప్తున్నా కదా, ప్లాట్ఫామ్ పెట్టి చాలా కాలమైన తర్వాత నేను పెద్దవాళ్ళని కానీ టీచర్లను కానీ అసలు నేను పట్టుకోను ఫస్ట్. ఎందుకంటే నాకు యూత్ నుంచే ప్రోగ్రామ్స్ జరగాలి అని చెప్పి నాకు ట్రూగా ఉంటుంది అది ఎప్పుడు కూడా మనసులో. కానీ ఎప్పుడైతే నేను ఇలా అప్రోచ్ అయ్యి ఇలా చేద్దాం ఇలా బాగుంటుంది, మీకు టాలెంట్ ఉంది, బయటకు రండి, ఎక్స్ప్లోర్, మీ టాలెంట్ నేను గుర్తిస్తున్నప్పుడు వై కాంట్ యూ ఆర్ లో ఆస్పిరేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. లో ఆస్పిరేషన్ అనేది చాలా మందికి ఉంది ఈరోజు. ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు? తక్కువ చేసుకోవడం వల్ల ఏమన్నా మీకు వస్తున్న లాభ నష్టాలు ఏమున్నాయి? పక్కన వాళ్ళ ముందు పరువు పోగొట్టుకోవడం తప్పితే, పక్కన వాళ్ళ కోసం పరువులు పోగొట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉందా? వస్తున్న ఆపర్చునిటీస్ని, వస్తున్న ఇదిని నేను సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని చెప్పి ముందుకు వెళ్ళి ఒక అడుగు స్టెప్ ఇన్ అయ్యి చేసుకోగలిగితే నేను చెప్తున్నా కదా, యూ విల్ బి అన్స్టాపబుల్. there will be no thing that will be stopped. There will be no thing that will stop you. Definitely you will be an unstoppable element throughout your lifetime. నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్ గా మారుతావు, నువ్వు 10 మందికి ఒక రోల్ మోడల్ గా మారుతావు. there will be no doubt in that. దానిలో డౌట్ లేనే లేదు. 2 ఎలిమెంట్స్ గురించి ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఉంది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోమన్నాను కదా అని చెప్పి ప్రతిదీ దారిని పోయేదాన్ని నెత్తికి పూసుకోమని చెప్పట్లేదు నేను. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే the primary responsibility of every individual or every human or every aspect should be your family. There will be no other element, there will be no other thing that
షుడ్ బి a primary priority. మీ మేజర్ ప్రయారిటీ ఎవరై ఉండాలి? తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లి, వీళ్ళు ప్రైమరీ ప్రయారిటీ అయి ఉండాలి. ఎవడైనా కానీ, వాడు ఎవడైనా కావచ్చు, సీఎం అయినా పిఎం అయినా, నువ్వు ఆరాధించే దేవుడైనా కానీ తర్వాత ఉండాలి. దేవుడు ఏం చెప్పారు? నీ కుటుంబాన్ని గౌరవించు, నీ కుటుంబంతో కలిసి నన్ను ఆరాధించు అన్నారు తప్పితే నువ్వు ఒక్కడవే నన్ను ఆరాధించు అని చెప్పి ఏ దేవుడు చెప్పలేదు. ఆర్ గాడ్స్ ఆర్ ఫ్యామిలీ గాడ్స్. ఆర్ గాడ్స్ ఆర్ ఫ్యామిలీ గాడ్స్. సో అడగండి. ఆస్క్ ఫర్ నాలెడ్జ్, డివైన్ విల్ గివ్ యూ. ఆస్క్ ఫర్ విజ్డమ్, డివైన్ విల్ గివ్ యూ. బట్ never ever never ever stop your responsibilities. Never ever stop yourself. ఎప్పుడు కూడా లో ఆస్పిరేషన్ అనే ఎలిమెంట్ని కొట్టేసేయండి మన మైండ్లో నుంచి. లో ఆస్పిరేషన్ అనే వర్డ్నే తీసేసేయండి. మనుషుల గురించి చెప్పాలి అంటే ఈ గ్రేట్నెస్ పీరియడ్ వచ్చింది కాబట్టి మనుషుల గురించి చెప్తా వినండి. మనుషుల్లో 3 రకాలు ఉంటారు. 3 రకాలు ఏంటి అంటే, మనిషి గౌరవించేవాళ్ళు, మనిషిని ముందు నవ్వి వెనకమాల ఇది చేసేవాళ్ళు, మనిషిని హేట్ చేసేవాళ్ళు. ఎవర్రా బాబు మంచోళ్ళు అంటే, ఫస్ట్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ మంచోళ్ళు తప్పితే వేరే కేటగిరీ మంచోళ్ళు కానే కాదు. యు రిమెంబర్ ఆల్వేస్. ఐఎమ్ సారీ, ఇది చెప్పేవాడిని, నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. సో వాట్ ఎవర్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్తో జాగ్రత్తగా ఉండండి. యు స్టిక్ వాట్ యు వాంట్ టు బీ. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ greatness of one's individuality. Thank you for giving me such a great opportunity. Over to you, Sharan. Yeah, let's receive it. And I request Saran Garu for further proceedings and a small speech also. Saran Garu, please respond. Yeah, okay. Okay. Yeah, you're audible, but your video is not. Is there? Your I video think is power is not there. gone. Yeah. Power is gone. I'll Okay, speak. okay. Just a minute. Okay, okay. Okay. Go ahead. Hi everyone. Welcome to the final day of the series, Emotional Awareness Management series. I mean, it's really a privilege to have you all of you here. I mean, I'm really, I really wanted to enforce this series and to bring an awareness. I designed this series. I mean, we all know human emotions are the major part of human living. They are the ones that will be running you from the morning you wake up to the night you go to sleep. They are the ones that will define you, your character, your behavior, and your attitude in the society and on yourself also. That's why I designed this series, and I want to bring the awareness between our emotions
I want to bring awareness between our emotions and the motto of this organization. I mean, human empowerment, empowering the thought process of a human being to move a step ahead in our thought process and to think and to take decisions as according to the situations in our life with no discriminate with the eradication of discriminations and respect towards other human being based on character, skill, ideology, and thought process, not because of the same caste or same religion or same community or same village or same country, etc., etc. And for that, I designed this series, and it's really, really going nice. And past 4 days, it's been really wonderful. And today also, our two wonderful speakers, as Sujit and Akansh Paul, they really held their groove and they gave a really good speech about humanity, and Sujit spoke really well about life, about greatness, how we should have to move forward in life, how we should have to take responsibilities, how we should have to respect elders, and how human beings should have to improve their thought process. Thank you very much, Sujit and Akansh. Thank you. And now, before I would like to speak, I would like to I would like to call upon the people who want to give review, genuine review on this series. I mean, it's past 4 days and today also. I mean, I introduce Keshav to take over the proceedings. Keshav, are you there? Yeah, yes, Sharon, bro, I'm here. Yeah, you can take over the proceedings. Yeah, thanks. Firstly, I really want to say that this emotional awareness campaign, like a webinar, like this idea, it's a whole new thing to the society. Like there was people who go to specialized psychiatrists, and like there are also some people who think going a visit or paying a visit to psychiatrist is like a big wrong thing. Like like they just think it's an absurd thing to do. But bringing psychological insights and emotional awareness programs to our home into our hands, it's like a big thing to do. So I firstly thank Sharon bro for this initiative. Next thing, from the day one to the day five, there are many aspects have been that we have dealt in webinars, like hope, love, humanity, life opportunities, responsibilities, women empowerment, etc. Whereas some talks were very crisp and clean, whereas some were very elaborative. Like if you have taken the first day, it was very clear and elaborative about your opportunities. The female speaker has opened her, like it's like she completely explored her personal life, and she showcased the whole importance of her hard work and the problems she faced, and the, like what you say, the way of thinking she adopted due to the problems, and how she overcome the problems that have given to her by the life. Second day we got about this fear, like how fear conquers everyone's, like how to overcome the fear and achieve our endeavors. And third day and fourth day and fifth day, it's like it's really unstoppable. There was a time where the viewers were rapidly increasing from day one to day five. Even if you have seen today, there were many viewers. Like it's not just like now it looks like it's not just a beginner thing. It's already catched up its own pace. All it requires is a little support for your organization to be a big thing. And the really wonderful and beautiful thing that I have observed in this webinar is they are not just collecting the ideas and just showcasing them. They're clearly elaborating the situations, and they're dividing it into pieces so that we can easily take one piece at a time and complete our whole meal without hesitation. Like they divide and rule.
which is one of the best practice, so that even like if you give these recordings to the third class or fourth class boy, like which I have done to my brother, even he can easily understand like what is anger, what is emotion, how can we suppress them, how can we showcase them. Well, I don't say it's completely perfect thing. There are a little things which need to be reconsidered and need to be developed into the next stage. But whereas it's a complete package of a whole lot new bunch of things where we need to adapt. And there is one single idea like that given by Sharon bro. Like I hope it's Sharon. Uh, Imagine the people of 4 billion people, like the whole population, with complete emotional awareness. Like everybody going hand in hand with the other person, everybody respecting others choices, ideas, everybody standing on to their words. Just imagine, like the sentence just got into my subconscious level too. Like I have been thinking from that day to this day, like how peaceful and beautiful it will be, like if it was achieved. And this for you and this emotional awareness program is just a beginning step to that. And we are very likely to collaborate with everyone. And I'm very happy to be part of this review session. Thank you. Over to you, Sharon bro. Wow, Keshwa, it's really a fantastic observation. I mean, I'm stunned by your observation. Yeah, I really didn't think that you observed that much. I mean, I'm stunned. It's a wonderful observation from all perspectives. You have given your observation and your feedback really well. I mean, it's really genuine. I mean, it's wonderful as well. Thank you very much. Uh, It's a privilege to get the feedback and observation, that kind of observation from people like you. Thank you very much, Keshav. It's my I pleasure, would like, bro. yes. Now I would like Ramadevi to take over the proceedings, and we will see about her perspective as well. Thank you. Thank you, Charananna. And hello, guys. A very good evening to one and all. My name is Ramadevi. I'm a student of Acharya Nagarjuna University. I would like to congratulate Alekia ma'am, Narasimha Anna, Charan Anna, and Raju Anna, Durga Prasad, Joshna, Aprajita Devi garu, అండ్ ఆకాంక్ష్ పౌల్, సుజిత్. నేను ఎందుకు మీ పేర్లన్నీ మెన్షన్ చేసి మాట్లాడుతున్నా అంటే, మీరు మీ ఫియర్ని ఓవర్కమ్ చేసి ముందుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు, మీ ఫీలింగ్స్ని మీరు షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు చాలామంది అలా లేరు. ఏంటంటే మా ఫీలింగ్స్ని మేము షేర్ చేసుకుంటే మేము వాళ్ళ ముందు తక్కువ అవుతామేమో, చిన్న చూపు అవుతామేమో, లేకపోతే ఏమనుకుంటారో, మనం ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో అని వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళలోనే పెట్టేసుకుని ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీరు అలా లేరు. మీరు మీ ఫీలింగ్స్ని చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. కోర్స్ నేను ఈరోజు ఇలా భయం లేకుండా మీ ముందు మాట్లాడుతున్నానంటే వన్ ఆఫ్ ద రీజన్స్ సుజిత్ అండ్ చరణ్ అన్న అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను చరణ్ అన్న మాట్లాడారు కదా మొన్న సెకండ్ డే, భయం గురించి, ధైర్యం గురించి. అన్న నేను చాలా కనెక్ట్ అయ్యాను మీకు. నిజంగా ఎందుకంటే నేను మా క్లాస్లో నా ఫస్ట్ సెమినార్ ఇవ్వడానికి నేను ఎంత భయపడ్డానో నాకే తెలుసు. లిటరలీ నేను ఏడ్చేసాను, నా వల్ల అవుతుందా, నేను చెప్పగలుగుతానా లేదా అని. వన్స్ నేను అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత నేను స్టాండ్ తీసుకున్నాను. నేను చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేసింది. నేను హ్యాపీగా చెప్పొచ్చాను. అయితే కొంతమంది అక్కడ వీడియో తీశారనమాట నేను సెమినార్ చెప్పినప్పుడు. నేను ఆ వీడియోలో నవ్వుతున్నాను, వచ్చి చూసుకుంటే నవ్వుతున్నాను. అందరూ నువ్వు సెమినార్ చెప్పడానికి అంత భయపడ్డావు, అంత కంగారు పడ్డావు కదా, మరి హ్యాపీగా నవ్వుకుంటే చెప్పొచ్చావు కదా అంటే, నాకే తెలియదు అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది అనేది నాకే తెలియలేదు. అన్న మీరు చెప్తుంటే నేను చాలా కనెక్ట్ అయ్యాను దానికి. అండ్ సుజిత్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా స్టడీస్ విషయంలో నాకు తను సపోర్ట్ చేస్తా అంటున్నాడు. అండ్ నన్ను లిటరల్లీ నాకు ఈరోజు ఆర్డర్ వేసాడు అనమాట, సుజిత్ నువ్వు లేదు, నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి, చెప్పాలి అని. సరే, ఓకే, మనం కమింగ్ టు ద టాపిక్. మనం డే 1 నుంచి డే 5 వరకు కూడా ఎమోషనల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. లైక్ నమ్మకం, కోపం, భయం, ఉమెన్ ఎంపవర్మెంట్, లవ్, వీటి గురించి మాట్లాడుతున్నాం కదా. ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో జరిగే విషయాలు అనమాట.
కోపం బేసిక్గా మనకి ఎందుకు వస్తుంది? మనం ఏదైనా ఇరిటేట్ అయినప్పుడు లేదా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని మాట్లాడిస్తూ ఉంటే మనకి కోపం వస్తుంది కదా. సో కోపాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చని నన్ను అడిగితే నేను చెప్తాను, కోపం వచ్చినప్పుడు వీలైనంత వరకు ఒంటరిగా ఉండడానికి ట్రై చేయండి అండ్ సింగిల్గా ఉండండి. కోపం వచ్చినప్పుడు బేసిక్గా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే నోరు జారేస్తాం. అంటే కోపంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం, ఎదుటి ఎవరున్నారనేది మనం అబ్జర్వ్ చేయం. అంటే మన మైండ్లో ఏం రన్ అవుతుందంటే మనం కోపంగా ఉన్నాం, సో మనకెందుకు కోపం వచ్చింది అనేది మన మైండ్లో రన్ అవుతుంది, కానీ మన ఎదురుగా ఎవరున్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అనేది మనం ఆలోచించం. ఒక్కసారి నోరు జారి మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోలేం. సో నేనేమంటానంటే కోపం వచ్చిన టైంలో వీలైనంత వరకు సైలెంట్గా ఉండండి, తర్వాత ఆలోచించి సర్ది చెప్పుకోవడానికి ట్రై చేయండి. అండ్ భయం, ధైర్యం. భయము, ధైర్యం మనం అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు క్వైట్ ఆపోజిట్ అనమాట. భయం అంటే ధైర్యం ఉండదు, ధైర్యం ఉంటే భయం ఉండదు. ఎందుకు భయపడతాం? మనం ఏదైనా మన ముందు ఏదైనా ఒక కష్టమైన సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయ్యి మనం ఇది చేయగలుగుతామా, ఇది ఓవర్కమ్ చేయగలుగుతామా అనే ఆలోచన వచ్చిందంటే మన మైండ్లో అన్ని నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అని. లేదు నేను చేయగలను అని ధైర్యం కనుక మనం తెచ్చుకోగలిగితే, ఇఫ్ యూ ఓవర్కమ్ అవర్ ఫియర్నెస్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, వీ కెన్ డూ ఎనీథింగ్. మన భయాన్ని కనుక మనం ఓవర్కమ్ చేసుకోగలిగితే మనం ఏదైనా సాధించగలం. అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఉమెన్ ఎంపవర్మెంట్. నాకు నిన్న ఛాన్స్ వస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను. సో నో ప్రాబ్లం, నేను ఇప్పుడు మాట్లాడతాను. అండ్ నిన్న చాలా డెప్త్గానే మనం డిస్కస్ చేసాం. అయితే నాకు ఇంకొక 2 పాయింట్స్ మాట్లాడాలనిపించింది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. మన బామ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళ టైంలో వాళ్ళకి ఎలా నడిచిందంటే మగవాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ. వాళ్ళ ముందు నడవకూడదు, వాళ్ళ పక్కన నడవకూడదు, వాళ్ళ వెనకాలే ఉండాలి ఆడవాళ్ళు అన్నవాళ్ళు. వంటగదికే పరిమితం అయిపోవాలి. అండ్ వాళ్ళకంటే ముందు భోజనం చేయకూడదు, వాళ్ళకంటే ముందు పడుకోకూడదు, వాళ్ళు వస్తే నిలబడాలి, వాళ్ళు కూర్చున్నంతసేపు నిలబడాలి. ఇదంతా వాళ్ళ మైండ్లోకి ఎక్కించేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్కి ఆ చాదస్తాన్ని అంతా రుద్దేస్తూ ఉంటారు. అంటే అది జనరేషన్ నుంచి జనరేషన్కి అది అలా కంటిన్యూ అయిపోతూ ఉందన్నమాట. సో మార్పు అనేది ఎక్కడ రావాలి? మన దగ్గర రావాలి. ఎందుకు? వీఆర్ ఎడ్యుకేటెడ్, మనం చదువుకుంటున్నాం, ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకునే జ్ఞానాన్ని, తెలివిని మన చదువు మనకిస్తుంది. కాబట్టి మార్పు అనేది మన దగ్గరే రావాలి. అంటారు సొసైటీలో మార్పు రావాలి, సొసైటీ మారాలి ఉమెన్స్ విషయంలో అంటారు. లేదు, సొసైటీలో మార్పు రావాలంటే ఫస్ట్ మన దగ్గర మార్పు రావాలి. మనం మారితేనే సొసైటీ మారుతుంది. సో ఇదొక్కటి నేను మాట్లాడాలనుకున్నాను. అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఉండాల్సింది ఏంటి, ఉండకూడదు ఏంటి? ప్రేమ ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి, అండ్ కేరింగ్ ఉండాలి. ఉండకూడనివి ఏంటి? స్వార్థం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే నిస్వార్థంగా, ద్వేషం లేకుండా, ఈవెన్ వాడు మన శత్రువైనా సరే మనం హెల్ప్ చేయగలిగితే చేయాలి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన ఫ్యామిలీలో నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఫ్యామిలీలో మన ఇంట్లో ఉన్న వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం బయట వాళ్ళందరినీ కూడా రెస్పెక్ట్ చేయగలుగుతాం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న. యా, నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా. యూ స్పోక్ రియలీ వెల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్ అబ్జర్వేషన్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. సమాజం మారాలంటే ఫస్ట్ మనమే మారాలి. దట్స్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ అబౌట్ హ్యూమన్ ఎంపవర్మెంట్. ఐఎమ్ రియలీ ప్లీజ్డ్ విత్ యువర్ అబ్జర్వేషన్. దట్స్ రియలీ వండర్ఫుల్, దట్స్ రియలీ థాట్ ప్రొవోకింగ్, దట్స్ రియలీ ఇన్స్పైరింగ్. వావ్. మన అమ్మమ్మలో మన వాళ్ళ నుంచి మనల్ని ఆపాదించిన తర్వాత మనం మన ఆలోచన విధానం మార్చుకోకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయో మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. నేను మాట్లాడదాం అనుకున్నాను నేను మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు సే దోస్ పాయింట్స్, బట్ యూ మెన్షన్. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఐ మీన్ యూ స్పోక్ రియలీ వెల్. ఎలా మాట్లాడతానన్నా అనే మీరు అన్నారు, కానీ యూ స్పోక్ వండర్ఫుల్లీ. అండ్ యువర్ అబ్జర్వేషన్ ఈజ్ ఆల్సో, ఐ మీన్ ఇట్స్ రియలీ, ఒక మనిషికి ఉండాల్సింది అదే అండి. ఐ మీన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ దట్
that are happening around you and inside of you. I mean, that much observation you have to have. And because we all have బ్రెయిన్స్ ఉన్నాయండి. మన హ్యూమన్ బీయింగ్ కి ఆలోచించే పవర్ ఉందండి. యానిమల్స్ కంటే ఒక మెంట్ ఎక్కువ ఉంది. సో దట్స్ వై వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ యానిమల్స్. వీ హ్యావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్స్. వీ హ్యావ్ టు క్వశ్చన్ everything in this universe. Don't just believe blindly and go with the last according to the society. I mean, question. There is nothing wrong in questioning, and I mean, you'll get so much of knowledge. So, is my voice audible? Yeah, you're audible. You are audible. Okay. Yeah. Okay, now I would like to get into the topic. Today's topic is greatness. I mean, గొప్పతనం అంటే ఏంటి? గొప్ప అనే ఒక మనిషిని ఎవరు పిలిస్తే గొప్ప అని మనం అనుకుంటాము. మనం గొప్ప అని మనకెప్పుడు అర్థమైద్ది? గొప్పతనం అంటే ఇట్స్ కీప్ ఆన్ చేంజింగ్ ఆన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నేను చాలా పెద్ద గొప్ప వ్యక్తి అని నేను ఫీల్ అవుతూ ఉండొచ్చు మనసులో, మైండ్లో. ఎదుటి వ్యక్తికి నేను పెద్ద గొప్ప కాదు, వీడి లైఫ్లో సక్సెస్ఫుల్ కాదు, వీడు ఇంకా ఏం అచీవ్ చేయలేదు అని ఎదుటి వ్యక్తి అనుకోవచ్చు. గొప్పతనం అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ యొక్క పర్సెప్షన్ బట్టి మారుతూ ఉంటుందండి. ఐ మీన్, there is no absolute degree, there is no absolute thing about greatness. It's keep on changing. Greatness is relative but not absolute. I mean, greatness keeps on changing on the perception of a human being, on the perception of the people. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఎలాగైనా గొప్ప అని అనుకోవచ్చు. ఒక విషయంలోనే కాదు, వేరే వేరే విషయాల్లో వేరే వేరే వ్యక్తులు వేరే వేరే విధాలుగా గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. గొప్పతనానికి డెఫినేషన్ అనేది పర్సెప్షన్ బట్టి ఉంటుంది. There is no absolute definition for greatness. There is only relative definition for greatness. That's the point you have to remember. And I mean, for example, you take an example of a sports person. For example, Sachin Tendulkar తీసుకోండి. సచిన్ టెండూల్కర్ ఎందుకు గొప్ప అని, సచిన్ టెండూల్కర్ ఏం చేశాడని ఏమి నాలెడ్జ్ లేని ఒక పిల్లోడిని, ఒక కిడ్ని అడిగితే సచిన్ టెండూల్కర్ ఎందుకు గొప్ప అంటే, ఎందుకంటే అతను ప్రపంచం మొత్తం కొలుస్తూ ఉంటారు. ఐ మీన్, దే లవ్ సచిన్ టెండూల్కర్ అని చెప్తారు కొంతమంది. ఎందుకు? ఆల్రెడీ అతను గొప్ప అని సొసైటీలో ఆపాదించబడింది కాబట్టి ఒక కిడ్ని అడిగితే ఏం చెప్తాడంటే, ఆల్రెడీ ఆపాదించి ఉన్నదాన్ని అతను బయట పెడతాడు, అతను రెస్పాండ్ అవుతాడు, అతను పర్స్పెక్టివ్ చెప్తాడు. అంతే తప్ప ఆ కిడ్ కి నాలెడ్జ్, సచిన్ ఎన్ని రన్స్ చేశాడు, ఎట్లా బ్యాటింగ్ చేసేవాడు, ఎలాంటి బౌలర్స్ ని టేక్ ఆన్ చేసి రన్ స్కోర్ చేసేవాడు అని నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి. గొప్పతనం అనేది అలా డిఫైన్ అయ్యింది. ఐ మీన్, ఈ పర్సన్ ఎందుకు గొప్ప అని డీటెయిల్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ తెలియకపోయినా కూడా సొసైటీ ఆపాదించింది కాబట్టి, ఒక బ్రాండ్ పడింది కాబట్టి, ఒక ఫోర్బ్స్ లిస్ట్ లో పేరు వచ్చింది కాబట్టి, ఒక టైమ్స్ న్యూస్ పేపర్ లో మ్యాగజైన్ లో ఫోటో వచ్చింది కాబట్టి మనం గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటాం, గొప్ప అని అనుకుంటాం. చాలా మంది అలాగే అనుకుంటారు. Even though we don't know the details behind that, even though we don't know the hard work that person put behind that. సక్సెస్, ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటామండి మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. సారీ, ఒక మనిషి సక్సెస్ అయితేనే వీడు గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటామండి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. ఈ వరల్డ్ లో ఒక మనిషి తను అనుకున్నది చేశాడా లేదా పక్కన పెడితే, సొసైటీలో ఈ వ్యక్తి గొప్ప, ఓకే సొసైటీలో ఈ వ్యక్తి గొప్ప, సో మనకు కూడా ఈ వ్యక్తి గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటాం. అలా ఆ విధమైన పర్స్పెక్టివ్ లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే స్పెండ్ దేర్ లైఫ్స్ కీప్ ఆన్ బిలీవింగ్ దట్. ఐ మీన్, ఎవరో రాసింది మనం ఆపాదించుకొని ఈ పర్సన్ గొప్ప అని మనం ఫీల్ అవుతూ ఉంటే, వాట్ ఈస్ అవర్ పర్స్పెక్టివ్ రియలీ?
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ హ్యావ్ దే పర్స్పెక్టివ్స్. ఐ మీన్ వాళ్ళకి ఆలోచించే టైం కూడా ఉండదండి. అసలు గొప్పతనం అంటే ఏంటి, గొప్పతనాన్ని ఎలా గొప్పతనానికి కొలమానం ఏంటి, వాట్ ఈస్ ద డిగ్రీ, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ గ్రేట్నెస్. గొప్పతనం అంటే సొసైటీలో ఆపాదించిన పేరు కాదు. గొప్పతనం అంటే మనం సక్సెస్ అయిన తర్వాత వేరే వాళ్ళు మనల్ని గ్రేట్ అని పిలవటం గొప్పతనం కాదు. మనల్ని మనం ఎంత వాటికి అర్థం చేసుకున్నాం. You people all know a famous quote by Socrates, know thyself. That means know yourself. Know thyself అనేది, I mean, and the second one he told is, the only thing I know is that I know nothing. These two quotations are most famous across the world, across Western countries. I mean, because there is a lot of depth in those. నో తై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అంటే అసలు మనల్ని మనం అర్థం చేసుకుంటున్నావా? మనల్ని మనం అర్థం చేసుకోవటం అంటే మన ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకుంటున్నావా లేదా? అసలుకి మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నావా? మన స్కిల్ ఏంటి, మన థాట్ ప్రాసెస్ ఏంటి, మన థాట్స్ కొన్న పవర్ ఏంటి, దాన్ని బయటికి తీసుకొచ్చి వాట్ వీ వాంట్ టు అచీవ్, మనం అచీవ్ చేయడానికి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాం లైఫ్ లో, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాం లైఫ్ లో. అదండి గొప్పతనం అంటే. మనల్ని మనం అర్థం చేసుకొని మన ఎమోషన్స్ ని మన హోల్ యొక్క మెంటల్ గా ఫిజికల్ గా మనల్ని అర్థం చేసుకొని మనం కరెక్ట్ గా ఉండి మనం మారి మనం థాట్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవటమే నా దృష్టిలో గొప్పతనం అండి. ఐ మీన్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పర్స్పెక్టివ్. ఐ వుడ్ లైక్ టు కమ్ టు మై పర్స్పెక్టివ్ నౌ. మనల్ని మనం అర్థం చేసుకొని మనల్ని మనమే కొలమానం తీసుకొని నిన్న మనం ఎలా ఉన్నాం, ఈ రోజు మనం ఇంప్రూవ్ అయ్యాం లేదా, రేపు మనం ఎంత ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి మనం ఆలోచించి మనం డెసిషన్స్ తీసుకోవటమే లైఫ్ లో. అదే గొప్పతనం అండి. ఐ మీన్ అదే గొప్పతనం. ఈవెన్ దో యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డజంట్ మ్యాటర్. ఈవెన్ దో యువర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డజంట్ మ్యాటర్. వాట్ ఈస్ యూ? నీకు నువ్వు ఎంత అర్థం అయ్యావు, అదే మ్యాటర్ అండి. అదే మ్యాటర్. Even though you are not successful, even though society is not praising you, even though you are not wealthy, even though you are not rich, even though you are not healthy, that doesn't matter. I mean, that doesn't matter andi. Gurtupettukondi. This is my perspective. You all have your own perspectives. I respect those, but I'm saying my perspective. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. And there is another quotation, the only thing I know is that I know nothing. నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం ఏంటంటే నాకేం తెలియదు అని ఆ రోజు సోక్రటీస్ అనుకున్నాడు. కాబట్టి he gained more knowledge, he gained more about himself, he understood more about himself, and he is one of the greatest thinkers of this world. Not only in the country, he is one of the greatest intellectual thinkers of this world. అందుకయ్యాడండి అతను. I mean, it's not vague, or it's not it's not a joke. I mean, అలా మనల్ని మనం అర్థం చేసుకొని మన థాట్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకొని మన ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకొని మనం ఒక స్టెప్ హైయర్ గా థింక్ చేసి మనం లైఫ్ లో ముందుకెళ్తూ ఉంటే మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటే అదే సక్సెస్ అండి. సొసైటీ మిమ్మల్ని సక్సెస్ఫుల్ అని పిలిచిందా లేదా అనేది డజంట్ మ్యాటర్, లీవ్ ఇట్. మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ అని మీ బ్రెయిన్స్ లో అనుకుంటున్నారా, మీ మైండ్స్ లో అనుకుంటున్నారా? దాట్స్ సక్సెస్. థింక్ అబౌట్ ఇట్. And for me, another point I would like to mention, greatness means, I mean, నేను ఒక వ్యక్తిని గ్రేట్ అని ఎప్పుడు అనుకుంటానంటే, నాట్ బికాస్ ఈజ్ రిచ్, నాట్ బికాస్ ఈజ్ గాట్ ఫేమ్, నాట్ బికాస్ ఈజ్ గాట్ మనీ, నాట్ బికాస్ ఈజ్ గాట్ వెల్త్, నాట్ బికాస్ ఈజ్ ఎ పర్సన్ హూ ఇస్ గాట్ స్టేటస్. అవన్నీ నేను పట్టించుకోనండి. వాట్ ఈస్ హిస్ ఐడియాలజీ? What is his thought process? Is his thought process oppressing the world, or encouraging the world for more good? Or that thought process is revolutionary or not? What your thought process is contributing for the world? That's what I will take as a degree for greatness. దాన్ని నేను కొలమానం తీసుకుంటానండి. Even though if it's a CM or if it's a president of United States, I don't care.
ఐ డోంట్ కేర్. స్టేటస్ ముఖ్యం కాదండి ఇక్కడ. మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి యొక్క క్యారెక్టర్, మనిషి యొక్క బిహేవియర్, మనిషి యొక్క ఐడియాలజీ. ఇట్స్ గోయింగ్ ఇన్ ఎ ప్రొడక్టివ్ వే ఆర్ is it going in a destructive way? That's the whole point, you know. I would like, and అంతే అండి. I mean, it's my perspective. If I say anything wrong, or if I hurt anybody's mindset, I'm sorry. It's my perspective. Thank you very much. And now I would like, uh, as our speaker, as our day two speaker, Nasim Anna joined us. I am very happy, Anna. I would like you to take over the proceedings to give a review about the series. Thank you. Anna, voice unmute చేసి మాట్లాడన్న. Yeah. Good evening, one and all. Thank you, Sharan, for inviting me once again for this grand occasion. I hope everybody has been blessed with all these 5 days webinars on emotional awareness and how to manage it. I hope it's really great time for everybody, for all the participants and all those who are watching these online webinars over social media like WhatsApp or Facebook or YouTube, however and whatever it may be. I really believe it has been a productive time. And as Sharan has been telling, let me also tell you 2 points here, 1 or 2 points, and then I will conclude. Yeah, before we win the society, let's take time to know ourselves. Let's take time to know the purpose of our lives on the earth. Here, as we are going to live for a short span of time, first of all, let us conquer ourselves. Let us conquer our own mindset. Know who you are first, and then never, as Sharon was saying, never bother about society, what others think of you. You think who you are, you think what you are, and you think how you are going to deal with all the situations in life, so that you can become role model for many in the days to come. It's not that no thinking about the society, if I do certain things, if I do this and that, what others will think. Don't mind all these things. If you feel something is right in your side, do it without bothering about the society. It may be right in your perspective and it may be wrong in some other's perspective. If you feel it is right, never bother about others. You just keep on doing what you want to do. So believe yourselves, know yourselves, conquer your mind, and everything, the rest of the things follow you. So as Sharon was saying, and all these 5 days have been productive with all the different kinds of topics on emotions. Really, I believe that it's a blessed time for all the people, whoever has been participating in these webinars, and also whoever is watching or has been watching over the social media platforms. And I congratulate Sharon and even founder and president of Writers Voice, Sujit, to have great success in the days to come. Success doesn't mean how great you are growing up and how you are being useful for at least one person. And the only intention of Sharan, or may it be Sujit, or may it be as speakers of these 5 days webinars, is not that all the people may be benefited. Even if one person gets motivated, even if one person's no even if one person's life is changed through these webinars, even if one person is inspired or changed his life through these webinars, that's enough. That's what Nick Vujicic says. We of you must have known about Nick Vujicic. We can call him as Nick Vujicic or Nick Vujicic, whoever it is. So if I fail again and if I fail, I try again. If I fail again, I try again. Number of times, n number of times until I get success. And when somebody asks Nick Vujicic, it's not that all people who ever have heard me might not have been inspired by me. Even if one person changes his life by my life story, that is enough for me. That's what Nick says. I just paraphrase the words of Nick. Even if one person gets changed, even if one person is inspired or changes his life through my life, it is enough for me. What I believe, after I have read the life story of Nick, I can say not single person, whoever have heard, all the millions of people whoever have heard of Nick or whoever have read of Nick,
I believe that no, there is no single person who has gone without being motivated or inspired by his life. In the same way, in the days to come, this social media platform, so writer's voice or for you platform is going to be motivational platform, is going to be an inspiring platform for many people in the days to come. And I wish Sharan and Sujit also to have good luck in the days to come. Thank you for inviting me, and thanks all the participants also. Have a good time. Bye bye. Thank you. Thank you very much, Anna. You spoke really well. I mean, uh, spoke really wonderfully, actually. Really wonderful synopsis, observation, review is wonderful. I mean, it's genuine also. You're really a good speaker, Anna. You're really good communicator. There is no doubt in that. I mean, there is no wonder you're actually a good communicator. Now, I would like to give you all a surprise. I would like Jasmine Akka to give a review on the series. Akka, are you there? Yes, yes, Saran, I'm here. Yes. I want you to speak for a few minutes. Yeah, sure, sure. Good evening, everybody. I'm Jasmine here. 1 second. Sorry for the inconvenience because my kids are playing, so that I told them to not to shout, not to talk anything. Yeah, it's a privilege to tell about your webinar, this 5 day session. Moreover, the thing is here, fear or how to become a role model, how to become a great successor. So I want to tell only one thing here. I want to mention only one thing here. Uh, Seren, we have taken a good step because even as Nasimha told, even one guy అంటే ఒక మనిషి కనుక తన యొక్క పద్ధతులలో నుంచి ఫియర్ ని కానీ లేకపోతే ఎవరితో మాట్లాడే ఇది కానీ తను అచీవ్ అయినట్లయితే నువ్వు సక్సెస్ అయినట్లే. ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ యూ. ఎందుకంటే యు ఆర్ చేంజింగ్ లైవ్స్, you are changing their mentality, you are changing their attitude, you are changing their totally their life, you are changing by giving your valuable words like speakers. These 5 days webinar ఎవరైతే విన్నారో వినలేదో లేకపోతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారో తెలియదు కానీ బట్ షేర్ దెమ్. Josna, yes, she spoke very nice because she gave wonderful examples because she gave an example of eagle. సో ఈగల్ ఏం చేస్తుందంటే తను అందరికంటే కింద కాదు, ఎప్పుడు కంటే మేఘల కంటే పైన ఉంటది అనమాట. అలా వెళ్తది. తన యొక్క గోర్లని ఎక్కడ ముసలితనం వచ్చేస్తుందని తన గోర్లను తనే షేప్ చేసుకుంటది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పింది. సో ఇలాంటివి వినడం వల్ల ఏంటంటే ఎవరైనా ఎట్లాగా దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మనంత వరకు మనకి ఏది జరగదు. ఇట్ విల్ నాట్ బి హ్యాపెన్ బికాస్ వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. అండ్ దెన్ నెక్స్ట్ ఏదైనా స్టెప్ అవుట్ వేయాలన్నా కూడా, ఏదైనా స్టెప్ అవుట్ తీసుకోవాలంటే కూడా మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క మనస్తత్వాన్ని, మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. ఎంతమంది ఎన్ని స్పీకర్స్ ఎంత మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా ఐ డోంట్ బిలీవ్, బికాస్ మనల్ని మనం నమ్మకపోతే మనకి సక్సెస్ అనేది రాదు. అండ్ సుజిత్ అసలు చెప్పాలంటే సుజిత్ డిడ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఎప్పుడు రిమైండ్ చేస్తూ వెబినార్ ఒక సిరీస్ పంపిస్తూ టుడేస్ ఇది అని చెప్పి ఐ కంగ్రాచులేట్ సుజిత్ అండ్ సెరెన్, ఐ కంగ్రాచులేట్ యూ టూ బికాస్ సుజిత్ యొక్క హెల్ప్ తో నువ్వు చాలా ఇట్స్ నేను చెప్పలేను అనమాట, అంత బాగా మేనేజ్ చేస్తున్నాడు సుజిత్. అండ్ సెరెన్, ఇట్స్ నువ్వు విన్ అయ్యావు అంతే, మనుషుల యొక్క మనసుని దోచుకుంటున్నావు అనే చెప్పాలి. బికాస్
స్పీకర్స్ ని మంచి మంచి స్పీకర్స్ ని మంచి మంచి వర్డ్స్ ని అందరితో చెప్పించడం, వాళ్ళ యొక్క వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి ఉంది, ఐఎమ్ టు కనెక్టెడ్ అన్న అనింది. సో ఇప్పుడు ఆల్రెడీ యూ స్టార్టెడ్, మనుషుల యొక్క మనసుల్ని ఆకట్టుకోవడం ఆల్రెడీ యూ స్టార్టెడ్, యూ అచీవ్డ్. చెప్పాలంటే ఇట్స్ గ్రేట్ థింగ్, యూ అచీవ్డ్ ఆల్రెడీ. నీకు సక్సెస్ వచ్చింది, వచ్చేసినట్లే అయిపోయింది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, Saran. థ్యాంక్ యూ అక్క. అప్పుడే ఏం సక్సెస్ రాలేదు. స్టెప్పింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. దేర్ ఇస్ లాట్ టు అచీవ్. yes it's more to achieve, but ఒక దాన్ని అయితే ఓవర్కమ్ చేసావు కదా, భయాన్ని అయితే పోగొడుతూ వస్తున్నావు కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఫస్ట్ భయం అనేది పోగొడితే మనం అన్ని సక్సెస్ అయినట్లే. I always think that there is a line from the movie Businessman. I always think about that. I mean, he says that intensely. He says that just imagine ఒక 50 మంది గన్స్ పట్టుకొని పరిగెత్తు ఉంటే ఎలా ఉండిద్దు. జస్ట్ ఇమాజిన్ సేస్ మహేష్ బాబు. దట్స్ ఆల్రెడీ ఆల్వేస్ కీప్ ఆన్ గుర్తొస్తూనే ఉంటుందండి నాకు. ఐ మీన్ ఏమనిపించింది అంటే, జస్ట్ ఇమాజిన్ ప్రపంచంలో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ థాట్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి, డిస్క్రిమినేషన్స్ అన్ని ఎరాడికేట్ అయిపోయి, ఐ మీన్ we all started to give respect each other based on ideology, thought process and our characters. ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉండిద్దని నాకు నేను ఇమాజిన్ చేసుకుంటే, ఐ మీన్ దట్స్ ద రియల్ మోటివేషన్ ఫర్ మీ. దట్స్ వేర్ ద మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ ఫర్ మీ. So thank you everyone. Thank you for your genuine reviews. Thank you for all the speakers. Thank you very much. And there is Anna, speak. Sharan, sorry for the inconvenience. Okay. As Jasmine was speaking and as you were speaking, I remember something. A good Okay. beginning is off the battle. So it's Okay. not a good beginning, it's the best beginning. So you have almost won the battle, okay? And I remember another quotation: a burning desire is the starting point of all accomplishment. Burning desire is the starting point of all accomplishment. I see such burning desire in you, and believe. I know you have already believed. It's not that you are on the way to success. You have already got success. That you are going to win many people in the days to come. Why and how can I say is this? I see such burning desire in you. Congratulations. Thank you. Thank you very much, Anna. And there is a notice for the speakers and for the people who joined for this final day webinar of the series. And the certificates has been readied for the speakers. After this program, I will present the certificates for people who spoke in this webinar, and the people who joined in this webinar also. We will give certificates.